నాకెప్పుడు ఒక పెద్ద యాక్టర్ అవ్వాలని ఉండే. యాక్టింగ్ చేస్తావా? మన ఇంటా ఉంటా ఉందానే? నువ్వు గిట్ల ఏదో చేస్తావని నీకు తెలియకుండా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి పంపించిన. ఎందుకు చేసావు? ఇప్పుడు నాన్నకు తెలిస్తే పెద్ద పంచాయతీ పెట్టి పెంట చేస్తాడు. నీ ఫోకస్ అంతా రేపు జరగబోయే ఆడిషన్ మీదనే ఉండాలి. మధు ఎక్కడికే? అసైన్మెంట్కి బయటకు వెళ్తాన్నావు కదా, డాడీకి అదే చెప్పు. మధు నేను నీతో వస్తా. చూడు సిద్ధు, ఎంత ట్రై చేసినా స్టార్ట్ అవుతలేదు. బండ్ల పెట్రోల్ అయిపోయింది. ఆ ముళ్ళు చూడు ఎంత కిందికుందో. సర్లే గానీ వెళ్ళి పెట్రోల్ తెచ్చే. స్కూటీ కీస్ మర్చిపోయాను. నాన్న చంపేస్తాడు. బండేది ఇక్కడే పెట్టానే. మా సిద్ధు వచ్చిండా? సిద్ధు ఎడకెందుకు వస్తాడే, నీతోనే వచ్చాడుగా. ఏమైంది? హలో మేడం, ఫ్రెండ్ అంటే మీరేనా? ఆడిషన్ టైం అవుతుంది, ఫాస్ట్గా వెళ్ళండి. మధు ఆగవే, ఫాస్ట్ గా రా అక్క. నేను వస్తున్నా. నాగు మామయ్య పైన ఉన్నాయంట, పడిపోతావు చూసుకోవే. బాగానే జరిగింది బావా, కొంచెం అలసిపోయాను అంతే. ఏరా బామర్ది, నువ్వు ఒక్కడే వచ్చావైంది? కుదరలేదు బావా, ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తా. ఏంటి కుదిరేది? ప్రతిసారి చెల్లి తీసుకొస్తా అంటున్నావు, తీసుకురావట్లే. ఏంటిరా ఇది? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? సారీ బావా. ఈసారి చెల్లిని తీసుకురా. సిగరెట్లు బాగా తాగుతున్నావులే. సిరి, ఎన్నిసార్లు చెప్పాలి పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పైకి రావద్దని? వెళ్ళండి, కిందకి వెళ్ళండి. ఇంకేంట్రా కబుర్లు? ఏముంటాయి బావా, బిజినెస్ ఎట్లా నడుస్తుంది? నడుస్తుంది అలానే. హాయ్. రేయ్, ఇక్కడున్నావేంది? ఇంత టెన్షన్గా ఉన్నావేంటి మధు? తింటావా? టెన్షన్ ఎందుకా నీకు అసలు? చిటి, ఈడికెలా వచ్చావమ్మా? ఇక్కడికా? పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తీసుకొచ్చిన. నువ్వు లేవు, బండి లేదు. అటు ఇటు చూసినా కానీ నువ్వు కనిపించలేదు. బండి స్టార్ట్ అయ్యాలా ముందుకెళ్ళేమో అనుకున్నా. సో అలా స్ట్రైట్కి వస్తే నీ స్కూటీ కనిపించింది. దానికి కీస్ కూడా ఉండే. బండిలో పెట్రోల్ బస్సు గుర్తొచ్చింది. ఇందాక నువ్వు కాల్లో అయితే అడ్రస్ చెప్పావు కదా. నీది సిద్ధార్థ స్కూల్ పక్కన వైట్ బిల్డింగ్ అదే కదా? అది గుర్తొచ్చి ఇక్కడికి వచ్చేసా. ఆగాగా, మరి ఇందాక నేను నీ ఫోన్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఏంద్రా? కరెక్ట్గా ఇక్కడికి వచ్చా మధు. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. నా దగ్గర ఛార్జర్ కూడా లేదు. మరి ఛార్జ్ ఉన్నప్పుడే ఫోన్ చేయొద్దా? చెప్తే నువ్వు కొడతావు మధు. కొట్టండి, చెప్పు. ఆహా, నువ్వు కొడతావు పో. ఎహే, చెప్పు. నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు. బ్యాలెన్స్ లేదు. బ్యాలెన్స్ లేదా? మధు మధు, అయినా ఇక్కడేం చేస్తున్నావు? ఇదేదో ఆఫీస్ లెక్క ఉంది. ఈ ఫ్రెండ్ ఇక్కడ ఉంటుందా? మధు అంటే మీరేనా? ఎస్, నేనే. ఆడిషన్ అయిపోతుంది, వెళ్ళనే. ఆధార్ కార్డు కూడా తీసుకురండి. మధు, ఆడిషన్స్ ఏంది? ఆడిషన్స్ అంటే మూవీస్ అట్లనా? సీరియస్ కాదురా సిద్ధు, ఊరికే టైం పాస్ అంతే. మామకు తెలుసా? ఇంట్లో అందరికీ తెలుసురా, నీకు డాడీకి తప్ప. అందుకేనా నాకు కూడా తెలియద్దని నన్ను ఒక్కని రోడ్డు మీద వదిలేసేసినావు? సారీ రా సిద్ధు, ఫీల్ అయినావా? మరి ఎవరా చిన్నపిల్లని రోడ్డు మీద వదిలేస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఓవర్ యాక్షన్ ఆపి ఏం కావాలన్నా చెప్పు. అంటే అది అడగాలంటే అదోలా ఉంది. నెక్స్ట్ టైం నుంచి తాగనీకి పోతున్నప్పుడు నన్ను కూడా పట్టుకపోవా? ఎక్కువ ఏం తాగను, కొంచెం టేస్ట్ చేస్తా అంతే. ఏం సెల్ఫిష్ గాని రాసేదు? తాగనీకే నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా? ఛీ, లేడు మొహానికి సిగ్గోటి. పా, నాకు లేట్ అవుతుంది. థ్యాంక్ యూ మధు. మధు, అక్కడ వోడ్కా ఉంటుందా? ఉంటది. మరి విస్కీ? ఉంటది. ఓల్డ్ మాంక్ అదేదో బాగుంటుందంట, అది కూడా ఉంటుందా? ఉంటది. నీ ఫ్రెండ్స్ అందరూ తాగుతారా? తాగుతారా? మరి రేష్మ తను కూడా తాగుతుందా? తాగుతుంది. మధు, నువ్వు ఎందుకు ఊరికే పరేషాన్ చేస్తున్నావు?
అది ఆడిషన్స్కి వచ్చిన. పేరు? మధు. మధు. మీ స్లాట్ 10కి కదా? దెన్ టైం 10:40. టైం సెన్స్ లేదా? అంటే యాక్చువల్గా వచ్చేటప్పుడు ఒక ఇష్యూ అయింది, సో అందుకనే. ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. ఆ, ఆ, ఏమైనా మూవీస్లో చేశారా? ఆహా, చేయలే. ఎనీ వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్? మ్హూ. కానీ నేను రీల్స్ బాగా చేస్తాను. కావాలంటే ఇన్స్టా పేజ్ చూపిస్తా, చాలా బాగుంటాయి. వెళ్ళి కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫామ్ ఫిలప్ చేసి స్క్రిప్ట్ తీసుకెళ్ళండి. మస్తు కాంపిటీషన్ ఉందిగా. హాయ్. మధు, సీట్ చేంజ్ చేద్దామా? సరే. అసలు నాతో అవుతుందా ఇది? వీళ్ళని చూస్తే మస్తు కాన్ఫిడెంట్ ఉన్నారు, చూడనీకే అందంగా ఫుల్ ప్రిపేర్డ్ ఉన్నారు. నేనేమో సరిగా మేకప్ కూడా వేసుకోలే. అనవసరంగా వచ్చినానేమో. హాయ్. టైంకి రావాలని తెలీదా నీకు? అయ్యో సారీ సిరి, అంటే నువ్వు చెప్పిన బ్రాండ్ దొరకలేదు. 2 to 3 షాప్స్ ఎతికేలోపు లేట్ అయిపోయింది. అంటే నువ్వు లెటర్ రానికి కూడా నేనే కారణం అంటావా? అయ్యో అలా కాదు, ఐమ్ సారీ. నెక్స్ట్ టైం నుంచి టైంకి ఉంటా. సరే, తెచ్చావా? అంటే నీకు ప్రాబ్లం అవ్వకూడదని ఎక్స్ట్రా కూడా తెచ్చా. రే, ఇలానా ఇచ్చేది? ఎవరన్నా చూస్తే ప్రాబ్లం అవుతుంది. సారీ, తీసుకో. హలో డాడీ. ఎగ్జామ్ అయిపోయింది. ఓకే డాడీ, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, వచ్చేసేయండి. పరిచయం చేయమంటావా? మరి వెళ్ళు, మళ్ళీ డాడీ వస్తే ప్రాబ్లం అవుతుంది. సరే సరే వెళ్తాలే. అండ్ నీ నెక్స్ట్ ఎగ్జామ్కి ఆల్ ద బెస్ట్. ఇంకేదైనా కావాలంటే. సరే వెళ్ళు. సరే బాయ్. బా, ఇంకెంతసేపు? స్క్రిప్ట్ నేను 100 సార్లు చదివినా, మస్తు బోర్ కొడుతుంది. ఈ రింగిల్ పిల్ల బ్రేకప్ స్టోరీ ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది. బ్రేకప్ చెప్పేద్దాం అనుకుంటున్నాను. అవును, మొన్న మింత్రా సేల్లో కూడా అసలు నన్ను ఏమీ ఆర్డర్ చేసుకొని ఇవ్వలేదు. కీర్తి, నిహారిక, యువర్ టర్న్. ఎస్ మ్యామ్. మధు, యువర్ టర్న్. మధు, నిన్నే అనుకుంటా. వెళ్ళు. ఇది పట్టుకో. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు వెళ్ళిన అమ్మాయి ఓకే బాగానే చేస్తుంది అనిపిస్తుంది. ఏమంటావు? యా సార్ ఆమె బాగా చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 2 ఉన్నారు సార్. ఈ లాస్ట్ ముగ్గురులో సార్? ఫైనల్ చేద్దాం. మీరు మధు సార్. సరే అక్కడికి వెళ్ళండి. అక్కడ కాదు ముందుకు మార్క్, ముందుకి. అక్కడ మార్క్ ఉందిగా అక్కడ. సార్ ఈ అమ్మాయి నాకు తెలుసు సార్, ఇన్స్టాగ్రామర్, రీల్స్ బాగా చేస్తుంది. రీల్స్ బ్యాచా? సరే. లేదు సార్, తను చాలా బాగా యాక్ట్ చేస్తుంది. షీఈస్ వెరీ టాలెంటెడ్. టాలెంటెడా? చూద్దాం. సరే, మధు కదా? ఎస్ సార్. మధు, మనం స్క్రిప్ట్లో ఫస్ట్ లైన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, స్క్రిప్ట్ తీసి స్టార్ట్ చేయి. సార్ యాక్చువల్లీ నేను స్క్రిప్ట్ బయట మర్చిపోయాను, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. ఆగా, ఒక నిమిషం. అవసరం ఇగో తీసుకెళ్ళి.
స్క్రిప్ట్ మర్చిపోయిందంట. చేస్తా సార్. కనిపించిందా? పేజ్ నెంబర్ కూడా చెప్పనా? పేజ్ నెంబర్స్ ఏంటి పేజ్ నెంబర్ దొరకట్లేదా? నేను తీసినా పోనీ. పేజ్ నెంబర్ 3లో కీర్తి డైలాగ్ చెప్పు. ఏంట్రా రెడీనా? ఓకే ఓకే సార్. రోల్ చేయరా. రెడీ, యాక్షన్. నా లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీకు తెలుసు కదా వరుణ్. అట్లీస్ట్ ఫర్ అ ఫ్యూ అవర్స్ వాటిని మర్చిపోయి, అదే ఇవన్నీ మర్చిపోదాం. నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. కట్ కట్ కట్. మధు, ఎమోషన్ మిస్ అవుతుంది బాగా, అసలు ఫీల్ లేదు. ఎమోషనల్ డైలాగ్ కదా, కొంచెం ఎమోషన్ యాడ్ చేయి. ఇంకోసారి చేద్దాం. యాక్షన్. అట్లీస్ట్ ఫర్ అ ఫ్యూ అవర్స్. ఫస్ట్ నుంచి రావాలి, ఫస్ట్ నుంచి, మధ్యలోంచి కాదు, ఫస్ట్ నుంచి. నా లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీకు తెలుసు కదా వరుణ్. అట్లీస్ట్ ప్లీజ్ ఫర్ కట్. సారీ సార్. మధు, కాన్సన్ట్రేట్ చేయి. కాన్సన్ట్రేట్ చేసి ఫీల్తో డైలాగ్ డెలివర్ చేయాలి, ఓకేనా? విల్ ట్రై వన్ మోర్. యాక్షన్. నా లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీకు కట్ 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 కట్. మధు, సిరి, అన్నం తినకుండా ఏడికిపోతున్నావు? నాకు ఆకలి లేదు మా. ఓడిపోతే ఆగిపోదు లైఫ్ జర్నీ, ఓటమి వదలదే ఎవరిని. తికమక పక్కనిట్టి అడుగు వేయి ఒక్కసారి, కనబడుతుంది కలల దారి. చినుకు రాల్చే ముందు ఆ మబ్బులైన ఉరిమెనంట, గెలిచేదాకాడు నీ ఆట. కలతలు రేపు మాపు కదలుగానే మారెనుగా. జానే దో డియర్, జానే దో డియర్, జానే దో డియర్, జానే దో డియర్. హసునా హసోయా. మధు, చాక్లెట్. ఏంటి మధు, లోపల మంచిగా పర్ఫామ్ చేయలేదా? అరే, దీనికి ఏడుస్తారా? మధు, నీకు గుర్తుందా, నేను 6th క్లాస్లో ఒక రోల్ చేసిన. ఆ రోల్ జూనికి అంకుల్ మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చిండ్రు. మీరందరూ వచ్చి నన్ను అప్లోడ్ చేస్తుంటే నేను మస్తు హ్యాపీ ఫీల్ అయినా. ఏంటి మధు, చేసిన ఒక చిన్న చెట్టు క్యారెక్టర్కి, చెప్పిన ఒక చిన్న డైలాగ్కి ఇంత ఫీల్ అయిపోతున్నాను అనుకుంటున్నావా? అది కాదు మధు, అది చిన్న చెట్టు క్యారెక్టరా చిన్న డైలాగా
అదేం పట్టించుకోలే. ఆడ నా బెస్ట్ ఇచ్చినా లేదా, నువ్వు కూడా నీ బెస్ట్ ఇచ్చినావా లేదా? నువ్వు నీ బెస్ట్ ఇస్తే గుడ్, లేకపోతే నీకే తెలిసి ఏం చేయాలో. అయినా రీల్స్లో మంచిగానే వేస్తావు కదా. నీకెలా తెలుసు? అంటే నువ్వు నన్ను స్టాక్ చేస్తున్నావా? అంటే అది ఇన్స్టాగ్రామ్లో వస్తూ ఉంటుంది కదా, అప్పుడు చూసిన. అయినా నేను బ్లాక్ చేయాల్సింది. సో మధు, రెడీయా మళ్ళీ ట్రై చేయడానికి? Hey, ఎక్కడికి? మ్యామ్ లోపలికి ఒక్కసారి మ్యామ్ ప్లీజ్. The auditions are over. You cannot go in. మ్యామ్ ప్లీజ్ మ్యామ్, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి మ్యామ్ ప్లీజ్ మ్యామ్. మధు కదా? Huh. చూడు మధు, నీలాంటి ఆస్పైరింగ్ యాక్టర్స్ చాలా మంది వస్తుంటారు, కానీ ప్రాబ్లం ఏంటంటే రీల్స్ చేసేసి యాక్టింగ్ వచ్చు అనుకుంటారు. రీల్స్ చేయడం తప్పు అనట్లే, బట్ రీల్స్ అండ్ మూవీస్ ఆర్ వెరీ డిఫరెంట్. ఇది తెలియకే చాలా మంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. మ్యామ్ మీరు చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఇది నా లైఫ్లో ఫస్ట్ ఆడిషన్ మ్యామ్. ప్లీజ్ ఇది ఇలా ఎండ్ అవ్వడం నాకు ఇష్టం లేదు మ్యామ్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. ఓకే, కానీ వాళ్ళు లోపల ర్యాప్ చేస్తూ ఉంటారు. ఐ డోంట్ థింక్. నేను మాట్లాడుకుంటా మ్యామ్ వాళ్ళతో. రేపటి నుంచి బేబీస్ తీపిచ్చేసండి, రిమ్లైటే కదా. ఓకే సార్. అనవసరంగా సార్ ఆర్టిస్ట్. సార్ సారీ సార్, ఇలా వచ్చేసినందుకు సారీ సార్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. లేదమ్మా, ఆడిషన్స్ అయిపోయినాయి, అంతా ప్యాక్ చేసేసాం. సారీ సార్, కెమెరా లేకపోయినా పర్లేదు సార్, నేను చేస్తా సార్. ఒక్క ఛాన్స్ సార్ ప్లీజ్ సార్. చూడు మధు 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 నువ్వు బాగున్నావు, మంచి ఫోటోజెనిక్ ఫేస్, కెమెరాలో కూడా బాగా పడుతున్నావు, కానీ యాక్టింగ్ అదొకటే సరిపోదు, టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ నీలో లేదని ఇందాక ఆడిషన్లో అర్థమైపోయింది. టైం వేస్ట్ చేయక బయలుదేరు నువ్వు ఇంకా. సార్ మీరు చెప్పింది కరెక్టే సార్, నేను ఇందాక బాగా చేయలేదు, కానీ నాకు ఇదంతా కొత్త సార్. ఈ లైట్లు, ఈ సెటప్లు, మిమ్మల్ని చూసినా చాలా భయం వేస్తుంది సార్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, మంచిగా చేస్తా సార్. రే కెమెరా పెట్టు, లాస్ట్ ఛాన్స్. మ్యామ్ ఆల్ ది బెస్ట్. రేపు ఒక్కరోజు మొత్తం క్యారెక్టర్స్ అన్ని ఫైనల్ చేసేయాలి. ఓకే, ఈ ఆడిషన్ ఫాస్ట్గా అయిపోతే వెళ్ళిపోతా. డోంట్ వరీ. రెడీ మధు? యాక్షన్. నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వారు. అట్లీస్ట్ ఫర్ అ ఫ్యూ అవర్స్ అన్నీ మర్చిపోయి కలిసి నీతో హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటాం, బట్ ఆల్ వి డూ ఇస్ ఫైట్. ఐమ్ టైర్డ్ వరుణ్. ఇద్దరు మన ఇద్దరం కొట్టుకుంటాం, లేకపోతే నువ్వు ఇంకొకరిని కొడతావు. అరే ఏం మాట్లాడుతున్నావు శృతి? వాడు నేను కమెంట్ చేశాడు, నేను కమెంట్ చేస్తే కొట్టుకుంటూ కూర్చుంటానా? శృతి, రిలేషన్షిప్లో గొడవలు అనేది కామన్. ఐఎమ్ యువర్ బాయ్ ఫ్రెండ్, గాడ్ డామ్ ఇట్. Then stop being my boyfriend, Varun. అలాంటివి వద్దు వరుణ్, విల్ వర్క్ ఇట్ అవుట్. నా వల్ల అవ్వట్లేదు వరుణ్. ఇంకా లెట్స్ బ్రేకప్ ప్లీజ్, లెట్స్ బ్రేకప్ వరుణ్. Got it.